వెల్కమ్ టు డే 5 ఆఫ్ RHCSA మామ. ఇవాళ మనం గ్రెప్ అనేది నేర్చుకుంటున్నాము. దీనివల్ల నీకు లినక్స్లో ఏవైతే చేయాలి చూడు, లైక్ సర్చింగ్ అప్ ఫర్ అ ప్యాటర్న్, లేకపోతే 1,00,000 ఫైల్స్ ఉన్నాయి. 1,00,000 ఫైల్స్ లోపల నువ్వు ఒక్క సెంటెన్స్ అనేది ఎతకాలి, లేకపోతే చాలా మాన్యువల్ పేజెస్ ఉన్నాయి, నువ్వు చాలా ఫంక్షన్స్ అనేవి ఎతుకుతున్నావు, అందులో ఒక్క ఫంక్షన్ అనేది ఎతకాలి. ఇట్లాంటివి 1,90 ఉంటాయి కదా లినక్స్లో, దానిని ఈజీగా చేయొచ్చు గ్రెప్ నేర్చుకుంటే. ఇది ఒక ఫౌండేషన్ లాగా. సో ఒక పెన్ను పేపర్ తీసుకొని జాగ్రత్తగా విను. గ్రిప్ నేర్చుకునే కంటే ముందు నువ్వు నేర్చుకోవాల్సింది వర్డ్ వర్సెస్ ప్యాటర్న్. ఒక హ్యూమన్ మైండ్కి THE అనే ప్యాటర్న్ని చూస్తే వెంటనే మనము అంటాము. అని ఎందుకంటాం? మనం ఆ వర్డ్ని ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి. కాకపోతే ఆన్ ద కాంట్రరీ సైడ్ కంప్యూటర్కి వర్డ్ అనే కాన్సెప్టే ఉండదు మామ. ఎస్పెషల్లీ లినక్స్కి అయితే వర్డ్ అనే కాన్సెప్టే ఉండదు. ఏదైనా కంప్యూటర్ అప్లికేషన్ ఓన్లీ ప్యాటర్న్స్ పైన అనేది పనిచేస్తుంది. ప్యాటర్న్ అంటే ఏంటి? THE అని ఎతకాలి అని అనుకుంటున్నావు అనుకో, కంప్యూటర్కి THE అని ఇచ్చావనుకో, అది అని ఎతకదు, THE అని ఎతుకుతుంది. నువ్వు THE అని ఎతికినప్పుడు దెన్, దేర్ ఫోర్ అది కూడా వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 3 లెటర్స్లో THE ఉంది కాబట్టి. మధ్యలో ఎక్కడైనా THE ఇట్లా లాస్ట్లో THE ఉన్నా కానీ ఎతికేస్తుంది బాబా, ఎందుకంటే ఆ ప్యాటర్న్ అనేది నువ్వు ఎతుకుతున్నావు కాబట్టి, రైట్? సో గ్రెప్ సర్చెస్ ఫర్ ప్యాటర్న్స్, ఇట్ డస్ నాట్ సర్చ్ ఫర్ వర్డ్. అదొకటి క్లియర్గా అర్థం చేసుకో. కమాండ్ ఏంటి తెలుసా మామ? గ్రెప్ నువ్వు ఏమైతే ఎతుకుతున్నావో అది ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టి ఫైల్ నేమ్, ఏ ఫైల్లో ఎతుకుతున్నావు, ఎక్కడ ఎతుకుతున్నావు, ఇక్కడ నువ్వు కమాండ్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను, అది పైపింగ్ రీడైరెక్షన్ దాంట్లో చూపిస్తాను. ప్రస్తుతం ఫైల్ నేమ్లో మాత్రమే మనం ఎతుకుదాం, సరేనా? ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది నేను ఒకసారి నీకు గ్రెప్ చూపించిన తర్వాత చూపిస్తాను. మనం ఇప్పుడు యూజర్స్ కుషాల్లో ఉన్నాం మామ. నేను CD డెస్క్టాప్లోకి వెళ్తాను. ఇప్పుడు డెస్క్టాప్లోకి వెళ్ళిన తర్వాత ఏమీ ఉండవు ఇక్కడ. సారీ, యాక్సెస్ ఇవ్వలేదు నేను. ఏమీ ఉండవు. నేను ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తాను. ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫైల్లో ఏమైనా రాస్తాను. హలో, దిస్ ఇస్ కుషాల్, బాబ్, నీకెవరు బాబ్, ఇట్లా చాలా అనేవి రాశాను కదా. రాసేసిన తర్వాత ఇప్పుడు నేను BOB అనే ప్యాటర్న్ అనేది ఎతుకుతాను. చూడు, నేనేమని రాస్తాను? గ్రెప్ BOB అనే ప్యాటర్న్. నేను ఎక్కడ ఎతకాలనుకుంటున్నాను? t1.txtలో ఎతకాలి అనుకుంటున్నాను. ఏమేమైతే ఉన్నాయి చూడు, అన్నీ కనిపిస్తున్నాయి చూడు మమ్మ. బాబ్, జై బాబ్, ఇవన్నీ కనిపిస్తున్నాయి. కింద నేను ఆ ఫైల్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. హలో దిస్ ఇస్ కుషాల్ పైన రాలేదు, బాబ్ వచ్చింది, జై బాబ్ వచ్చింది, మహేష్ బాబు వచ్చింది, జై మహేష్ బాబు వచ్చింది, బాబ్ వచ్చింది. సర్లేదు, నీకెవరు బాబు వచ్చింది, నీకెవరు బాబ్ వచ్చింది, రైట్? బాబ్ అనే ప్యాటర్న్ ఎక్కడెక్కడ ఏ సెంటెన్స్లో ఉందో ప్రతి ఒక్కటి తీసుకొని వచ్చి నీకు గ్రెప్ అనేది నీ ముందు పెడుతుంది. సో అర్థమైంది కదా మామ? ఇది గ్రెప్. సింపుల్గా చెప్పాలి అని అంటే ఇంతే గ్రెప్, ఇంకేం లేదు. ఇప్పుడు మనము కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి చూద్దాం మామ. ఫస్ట్ది -n అని ఇచ్చావనుకో, ఎక్కడైతే ఆ లైన్, ఆ ప్యాటర్న్ ఉంది చూడు, ఆ లైన్ నెంబర్ అనేది నాకు తీసుకొని వచ్చి ఇవ్వు అని చెప్పడానికి. సో నేను ఇప్పుడు ఏమని ఇస్తాను? గ్రెప్, మళ్ళీ సేమ్ కమాండ్ ఇస్తాను. గ్రెప్ బాబ్, గ్రెప్ -n బాబ్ t1.txt. ఎక్కడెక్కడైతే నువ్వు బాబ్ అనే ప్యాటర్న్ని ఎతికావు ఆ లైన్ నెంబర్ నాకు తీసుకొచ్చి ఇవ్వు. 2, 3, 4, 5, 6, 7, 8 ఈ లైన్స్లో BOB క్యారెక్టర్ నాకు దొరికింది అని చెప్తుంది నా కంప్యూటర్ నాకు. నెక్స్ట్ అనేది -c, షో ద కౌంట్ ఆఫ్ లైన్స్. నాకు ఎన్ని లైన్స్ ఉన్నాయో అవి చూపెట్టాల్సిన అవసరం లేదు, ఉట్టి దాని కౌంట్ చెప్పు, ఎన్ని లైన్స్లో నువ్వు చూసావు. టోటల్ లైన్స్ ఎన్ని? మనకి ఇప్పుడు 8 లైన్స్ ఉన్నాయి కదా, 1 నుంచి 8 కాబట్టి నేను -n బదులు -c అనేది ఇస్తాను. 7 చూపిస్తుంది చూడు. ఫస్ట్ లైన్ ఏంటి? హలో దిస్ ఇస్ కుషాల్ కదా, అది కూడా చూపిస్తాను. హలో దిస్ ఇస్ కుషాల్ లైన్ని కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే అందులో BOB అనే ప్యాటర్న్ లేదు. నెక్స్ట్ -i. నువ్వు ఎప్పుడైతే -i అని ఇస్తావు చూడు, క్యామల్ కేస్లో వాడుతున్నావా, అప్పర్ కేస్లో వాడుతున్నావా, లోవర్ కేస్లో వాడుతున్నావా, ప్రతి ఒక్కటి వదిలేస్తుంది. దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఇందు లోపలికి వెళ్ళిపోయి కిందికి వచ్చేసి BOB ఇట్లాంటివి కొన్ని వాడాను అనుకుందాం, ఓకే? ఇప్పుడు నేను సేమ్ కమాండ్ మళ్ళీ ఇచ్చాను అనుకో, 7 చూపిస్తుంది చూడు. నేను 3 లైన్స్ ఆల్రెడీ యాడ్ చేసినా కానీ 7 చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది? ఎందుకంటే అది స్మాల్ లెటర్లో ఉన్న BOBని మాత్రమే చూస్తుంది. అదే నువ్వు గ్రెప్ C ఇచ్చావు కదా,
అట్లనే ఐ కూడా ఇచ్చావనుకో 10 చూపిస్తుంది. ఎందుకు? నేను కేస్ అనేది ఇగ్నోర్ చేస్తున్నాను అని. రైట్? నెక్స్ట్ డాష్ వి ఎప్పుడు వాడతాము అని అంటే, ఇమాజిన్ ఎ సినారియో వేర్ యూ వాంట్ టు ఫైండ్ ద ఫైల్స్ ఎక్కడైతే ఆ ప్యాటర్న్ లేదు, అంటే ఇన్వర్స్. అంటే నీకు కావాల్సిన లైన్స్ ఎక్కడైతే ఈ ది అనే కానీ నువ్వు ఏదైతే ప్యాటర్న్ ఇస్తున్నావు చూడు అది లేదు, అది చూపెట్టాలి, అది చూడాలనుకుంటున్నావు. అట్లాంటి టైంలో నువ్వు డాష్ వి అని ఇచ్చి నీ ఇది ఇస్తే ఇక్కడ చూడు దానికి మ్యాచ్ అవ్వనట్టుగా అన్ని లైన్స్ నా ముందు తీసుకొని వచ్చి పెట్టింది. అది డాష్ వి విచ్ ఇస్ ది ఇన్వర్స్ అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డాష్ ఈ అంటే ఏంటి అని అంటే మల్టిపుల్ ప్యాటర్న్స్ అనేది సెర్చ్ చేయడానికి ఒకటే ప్యాటర్న్ కాకుండా మల్టిపుల్ ప్యాటర్న్ సెర్చ్ చేయొచ్చు నువ్వు డాష్ ఈ అని ఇచ్చినప్పుడు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే గ్రెప్ డాష్ ఈ, నేను ఫస్ట్ ఏంటి జై అని ఎక్కడుంది ఎత్తుకు, దాని తర్వాత మళ్ళీ బాబ్ అని ఎక్కడుంది ఎత్తుకు అని ఇస్తున్నాను. ఎక్కడ ఇస్తున్నాను? t1.txtలో. ఇప్పుడు నువ్వు జే ఎక్కడెక్కడుంది, బాబ్ ఎక్కడెక్కడుంది రెండు కనిపిస్తున్నాయి చూడు. ఫస్ట్ దాంట్లో బాబ్ మాత్రమే ఉంది, ఇట్స్ ఫైన్. ఇది ఆర్ లాగా పనిచేస్తుంది ఇది కూడా ఎత్తుకు, ఇది లేకపోతే పర్లేదు, ఇది కూడా ఎత్తుకు అన్న టైప్స్లో. ఇంకొకటి మేజర్గా నువ్వు ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే డాష్ ఈ నువ్వు ప్రతి ప్యాటర్న్కి ఇవ్వాలి. నువ్వు ఉట్టి గ్రెప్ ఒక్కసారి ఇచ్చి జై ఇచ్చి మళ్ళీ దానికే బాబ్ అని ఇచ్చావనుకో అది పని చెయ్యదు, ఎర్రర్ అని వస్తుంది చూడు. ఎందుకు వస్తుంది అని అంటే డాష్ ఈ అనే ఆర్గ్యుమెంట్ నువ్వు ఎన్ని ప్యాటర్న్స్ సెర్చ్ చేస్తావు అన్ని ప్యాటర్న్స్కి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకో. డన్. నెక్స్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి ఇదే గ్రెప్ని ఇంకా మాస్టర్ చేయొచ్చు, ఇంకా చాలా అంటే చాలా ఫిల్టర్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ది ఆస్టరిక్స్. ఆస్టరిక్స్ దేనికి అంటే నువ్వు ముందు కూడా చదివావు కదా, ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, ఇందులో సర్చింగ్లో సేమ్ అలానే 0 or n. ఇప్పుడు నేను లెట్స్ సే నీకు క్లియర్గా ఎగ్జాంపుల్లో చెప్తే నీకు క్లియర్గా అర్థమవుతుంది. నానో t1.txt ఇచ్చాను, ఇందులోపలికి వెళ్ళిపోయి బాబ్ 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 ఇవనేది సేవ్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, గ్రెప్ సేమ్ ప్యాటర్న్ ఏదైతే ఉంది చూడు b స్టార్ b అని ఇచ్చి t1.txt అనేది ఇస్తాను చూడు. ఇప్పుడు నేను ఇట్లా ఇచ్చినందుకు బాబ్ వచ్చింది, ఇక్కడ కింద చూడు ఎన్ని ఓలు ఉన్నా కానీ అది ఎత్తుకుతుంది. ఒకవేళ ఓ లేకపోయినా అది తీసుకొని వచ్చి పెడుతుంది, ఎందుకంటే ఆస్టరిక్స్ సింప్లీ మీన్స్ 0 or n నెంబర్ ఆఫ్ టైమ్స్. అది 0 times అని అక్కర్ అవ్వచ్చు, n నెంబర్ ఆఫ్ టైమ్స్ అని అక్కర్ అవ్వచ్చు. n ఇస్ ద వేరియబుల్, n ఉంటే అన్ని. రైట్. నెక్స్ట్ ఈస్ ద డాట్. డాట్ అంటే ఏంటి అని అంటే ఒక్క క్యారెక్టర్ని అనేది నువ్వు రీప్లేస్ చేయొచ్చు. ఎట్లయితే క్వశ్చన్ మార్క్తోని మనం నిన్న చూసిన ఎగ్జాంపుల్లో క్వశ్చన్ మార్క్లో చూసామో ఇక్కడ డాట్. డాట్ అంటే ఏంటి, ఇక్కడ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను చూడు. fi.e అని సెర్చ్ చేశాను అనుకో ప్యాటర్న్లో, ఇన్వర్టెడ్ కామర్స్లో fi.e అని సెర్చ్ చేశాను అనుకో ఫైర్ వస్తుంది, ఫైల్ వస్తుంది, ఫైన్ వస్తుంది. ఈ డాట్ అనే క్యారెక్టర్ని ఒక్క క్యారెక్టర్తోని A to Z 0 to 9 స్పెషల్ క్యారెక్టర్స్తోని రీప్లేస్ చేసి అది అనేది ఎత్తికి పెడుతుంది. అండర్స్టూడ్ సో ఫార్? ఎగ్జాంపుల్కి నేను లెట్స్ సే నానో t1.txt ఇక్కడ ఏమిస్తాను అని అంటే bib ఇస్తాను, bab ఇస్తాను, bob ఇచ్చేసాను, bmb ఇస్తాను, ఆర్ byt ఇస్తాను అండ్ bhb ఇస్తాను. ఇప్పుడు నేను కనుక అదే కమాండ్ మళ్ళీ సెర్చ్ చేశాను అనుకో గ్రెప్ b.b t1.txt అని ఇచ్చాను అనుకో అన్నీ వస్తుంది చూడు. bmb వచ్చింది, bhb వచ్చింది, bob వచ్చింది, అన్నీ వచ్చాయి. కరెక్ట్. స్క్వేర్ బ్రాకెట్స్ నిన్న కూడా నువ్వు చూసావు, సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా సేమ్. filne ఇచ్చాను అనుకో, స్క్వేర్ బ్రాకెట్స్లో ln పెట్టాను అనుకో అది file ఎత్తుకుతుంది, fine ఎత్తుకుతుంది, రెండు ఎత్తుకుతుంది అంతే, దానికంటే ఎక్కువ ఏం లేదు. నిన్న నేర్చుకున్నలాగానే సేమ్ టు సేమ్ అనమాట. దాని తర్వాత యారో మార్క్ అప్ యారో మార్క్ విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ అంటే ఏంటి అని అంటే అన్నీ ఎత్తుకు, స్క్వేర్ బ్రాకెట్లో ఉన్న క్యారెక్టర్స్ తప్ప మిగతావన్నీ ఎత్తుకు అన్నట్టు. ఎగ్జాంపుల్గా చేసి చూస్తే నీకు క్లియర్గా అర్థమవుతుంది. గ్రెప్ నేనేమని ఇస్తానంటే బి స్క్వేర్ బ్రాకెట్లో ఒక యారో మార్క్ పెట్టి ఎం అనే క్యారెక్టర్ నాకు వద్దు బి అని ఇచ్చి t1.txt అని ఇచ్చాను అనుకో, ముందు దాంట్లో అదే సేమ్ ఫైల్ నేను
బిఓబి బి స్టార్ బి ఎత్తుకుతాను. ఇక్కడ బిఎంబి అని ఉంది. ఇక్కడ నేను సేమ్ అదే సెర్చ్ చేస్తే బిఎంబి కనపడట్లేదు చూడు. ఎందుకంటే నేను ఎమ్ని ఎక్స్క్లూడ్ చేసి మిగతావన్నీ ఎత్తుకు అని చెప్తున్నాను లినక్స్కి. అండర్స్టూడ్ విత్ మీ సో ఫార్? ఉట్టి యారో మార్క్ అంటే ఏంటి అని అంటే మ్యాచ్ ద లైన్స్ దట్ బిగిన్ విత్. అంటే నేను ఇది ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్లో ఇది ఇచ్చాను అనుకో, 0 to 9 A to Z ఏదైనా ఒక దాంతో మ్యాచ్ అయ్యేది, ఏదైనా ఒక దాంతో ఆ లైన్ దాంతో బిగిన్ అవ్వాలి. ఎగ్జాంపుల్లో చూపిస్తే నీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నేను ఏమని చెప్తాను అని అంటే, నాకు జేతోని స్టార్ట్ అయ్యే జేతోని స్టార్ట్ అయ్యే లైన్స్ మాత్రమే చూపెట్టు మిత్రమా అని నేను అడుగుతున్నాను లినక్స్కి. ఇప్పుడు జై బాబ్, జై మహేష్ బాబ్, జై మహేష్ బాబ్, జై బాబ్, రైట్? ఈ 4 లైన్స్ మాత్రమే వచ్చాయి, మిగతావి ఏవి రాలేదు చూడు. మిగతావి ఇన్ని లైన్స్ ఉన్నాయి, ఏది రాలేదు. అది యారో మార్క్ అనమాట. ఆల్రైట్, డాలర్ సైన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే యారో మార్క్ లైన్ బిగినింగ్ని చూస్తుంది కదా, $సైన్ లైన్ ఎండ్ని చూస్తుంది. ఈ పవర్ పాయింట్లో కొంచెం తప్పు చేశాను, ఐ విల్ ట్రై టు రెక్టిఫై. ఇది $సైన్ ఎండ్లో రావాలన్నమాట ఇక్కడ. ఓకేనా? నేను లైవ్లో ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను సో దట్ నీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏ లైన్స్ బిఓబి అనే ప్యాటర్న్తో ఎండ్ అవుతున్నాయి అది చూడాలి అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, బిఓబి అని ఇచ్చి $సైన్ ఇచ్చి t1.txt ఇస్తాను. అప్పుడు ఓన్లీ లైన్స్ దట్ ఆర్ ఎండింగ్ విత్ బిఓబి నాకు కనిపిస్తున్నాయి చూడు. నెక్స్ట్ -e మామ. -e అంటే ఎక్స్టెండెడ్ ఆర్గ్యుమెంట్ అన్నట్టు. ఇవి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు చూసేది ఎక్స్టెండెడ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. అందులో ఫస్ట్ వచ్చేది ప్లస్ సింబల్ అంటే ఏంటి అని అంటే 1 or more టైమ్. ఎట్లయితే ఆస్టరిక్స్ సింబల్ 0 or more టైమ్స్ అని ఎత్తుకుతుంది చూడు, ప్లస్ సింబల్ ఏం చేస్తుంది అని అంటే 1 or more టైమ్. ఈ ప్లస్ సింబల్కి ఆస్టరిక్స్ సింబల్కి నేను ఏం డిఫరెన్స్ ఉందో చూపిస్తాను చూడు. ఇప్పుడు నేను గ్రెప్ అని పెట్టేసి స్టార్ పెట్టేసి బి పెట్టి t1.txt అని ఇచ్చాను అనుకో మామ, బి తర్వాత ఎన్ని అక్కరెన్సెస్ ఉన్నా దానికి సంబంధం లేదు, ప్రతి ఒక్కటి నీ దగ్గరికి తీసుకొని వచ్చి పెడుతుంది, ఆఖరికి 0తో సహా. కానీ అదే నేను గ్రెప్ బి నాకు ఒకటేసారి ఓ రావాలి అని నేను పెట్టాను అనుకో, -e ఆర్గ్యుమెంట్ మర్చిపోవద్దు మామ. ఇప్పుడు t1.txt అని ఇచ్చాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఒక్కసారన్నా రావాలి. బీబీ అనేది ఇక్కడ కింద లేదు చూడు, కింద అవుట్పుట్లో బీబీ అనేది లేదు, మిగతావన్నీ ఉన్నాయి కానీ బీ అనేది లేదు. ఎందుకు అని అంటే ప్లస్ సింబల్ ఏం చెక్ చేస్తుంది అని అంటే ఒక్కసారన్నా కంపల్సరీ రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ అంటే ఏంది అని అంటే, నువ్వు ఇంతసేపు 0 or n టైమ్స్ చూసావు, 1 or n టైమ్స్ చూసావు. క్వశ్చన్ మార్క్ ఏం చేస్తుంది, 0 or 1 టైమ్. దీన్ని నేను ప్రాక్టికల్గా చేసి చూపించాల్సిన అవసరం లేదు కదా. FIL క్వశ్చన్ మార్క్ ఈ అని పెట్టాను అనుకో, L 0 టైమ్స్ అన్న రావచ్చు, L 1 టైమ్ అన్న రావచ్చు, దానికంటే ఎక్కువ వేరేది రాదు. నిన్న నువ్వు ఫ్లవర్ బ్రాకెట్స్లో చూసినట్టే సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఫ్లవర్ బ్రాకెట్స్ అనేవి ఉంటాయి మామ. దాని అర్థం ఏంది అని అంటే మినిమం వాల్యూ ఇంకా మ్యాక్సిమం వాల్యూ అనేది వెతుకు అని చెప్పి, రైట్? ఇప్పుడు నేను FIL ఆర్ B స్క్వేర్ బ్రాకెట్స్ 0 నుంచి 3 అని ఇచ్చాను. అంటే 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, దానికంటే ఎక్కువ రావద్దు. ప్రాక్టికల్గా చేసి చూస్తే నీకు క్లియర్గా అర్థమవుతుందని నేను ఫీల్ అవుతున్నాను. ఈ లాస్ట్ది అంత అస్సలు ఇంపార్టెంట్ కాదు, నువ్వు స్కిప్ కూడా చేయొచ్చు నీకు కావాలనుకుంటే. గ్రెప్ అని ఇచ్చి ఆర్గ్యుమెంట్ ఇచ్చేసి బి అని ఇచ్చి ఓ పెట్టేసి స్క్వేర్ బ్రాకెట్లో 0 to 2 పెట్టుకుంటాను నేను. 2 సార్లు వచ్చేలాగా తీసుకో, ఒక క్యారెక్టర్ లాస్ట్లో బి ఉండాలి, t1.txt అని ఇచ్చాను అనుకో. ఎక్కడెక్కడ సార్లు క్యారెక్టర్ ఒకటేసారి వచ్చింది, 2 సార్లు వచ్చింది, లేకపోతే బీబీ 0 టైమ్స్ వచ్చింది, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మామ. అది నీ మాస్టరింగ్ గ్రెప్ విత్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. అర్థమైందా? దీనికంటే ఎక్కువ ఏం లేదు డే 5కి.